అది 16వ శతాబ్దం నాటి శివలింగం ఎంతో చరిత్ర కలిగిన ఆ పరమశివుడి ఆలయానికి అభివృద్ధి కరువైంది. పాలమూరు జిల్లా కేంద్రానికి కూతవేటి దూరంలో ప్రతిష్ఠింపబడిన పురాతనమైన రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంపై ప్రత్యేక కథనం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పర్యాటక కేంద్రంగా నిలిచిన పిల్లల మర్రిలో ఎంతో పురాతనమైన ఈ శివాలయం ఎంతో చరిత్ర కలిగి ఉంది. పూర్వం ఈ దేవాలయం పెబ్బేరు మండలం ఏర్లదిన్నె గ్రామం జూరాల బ్యాక్ వాటర్ లో మునిగిపోతుండగా ఈ మహమాన్విత శివలింగాన్ని అప్పటి పర్యాటక శాఖ దేవాదాయ శాఖ అధికారులు అక్కడి నుంచి పిల్లల మర్రి సమీపానికి తీసుకువచ్చి ఇక్కడ 1981లో కాంచీపురం జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ చేశారని ఆలయ నిర్వాహకం తెలుపుతున్నారు. అయితే ఎంతో ప్రాముఖ్యత పొందిన 16 శతాబ్దాల నాటి ఈ శివాలయాన్ని అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఒకదాని కూడా వస్తాను. తర్వాత హైదరాబాద్ నుంచి మా రిలేటివ్స్ కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. చాలా మంచిగా అనిపించింది. అండి నేను ఈ గుడికి గత 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నా. ఈ గుడికి ఉన్న చరిత్ర ఇంతవరకు మహబూబ్నగర్లో ప్రజలకు ఎవరికీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. దయచేసి ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. వచ్చి చేసుకోండి. తర్వాత ఇది ఈ శివలింగం లోపలున్న లింగము జోగులాంబ శివాలయంలో ఒక శివలింగం కృష్ణానదిలో దొరికితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీని ప్రాణప్రతిష్ఠ చేసి స్వామి అయ్యగారులు మళ్ళీ ప్రతిష్ఠించారు. కాబట్టి చాలా చరిత్ర ఉంది. 16th సెంచరీ ఇది. కాబట్టి చాలా పవర్ ఉంటుందని అనుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ఇది ప్రభుత్వం కొంచెం కల్పించుకొని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. శ్రీశైలం అయ్య గారు చాలా కష్టపడతారు ఫ్యామిలీతో. ఆయనకు చాలా 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 శివుని అనుగ్రహి ఉంది కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు. చాలా మంచిగా అనిపిస్తుంది ఆయన చేస్తుంటే. ఆ శివమాయం తప్పించి ఆయనలో ఏమీ లేదు. అదే ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ శివాలయంకి రావడం జరిగింది. ఈ గుడి ప్రత్యేకత గురించి మాకైతే ఏం తెలియదు. అయ్యగారు చెప్పడం వల్ల 1600 శతాబ్దం చరిత్ర ఉందని తెలిసింది. ఈ గుడిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. నేడు మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేకంగా తెలంగాణ RTV అతి పురాతనమైన ఈ ఆలయాన్ని సందర్శించింది. ఆలయ విశిష్టతను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. ఆలయ విశిష్టతను ఆలయ ఆవరణలో అతి పురాతనమైన శిల్పాలు వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. ఇంతటి మహా చరిత్ర కలిగిన ఆలయ విశిష్టతను తెలుసుకున్న కొంతమంది భక్తులు ఈ మహాశివరాత్రి రోజున ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించి ఆలయాన్ని పునర్వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని నేడు మనం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో గల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఏంటంటే 16 సంవత్సరాల శతాబ్దం నాటి ఈ యొక్క ఆలయంలో ఈ ఆలయం ఎలా పునర్ప్రారంభించారు, ఆలయం ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలను ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, 16 సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి ఎందుకు ఉంది? ఈ దేవాలయము శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానము పిల్లలమర్రి శివాలయం. పూర్వము ఈ దేవాలయము పెబ్బేరు మండలం మీర్లదిన్నె గ్రామంలో జూరాల బ్యాక్ డ్యామ్ వాటర్కి అక్కడ మునిగిపోతుంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ నుంచి
తీసుకొచ్చారు ఇక్కడికి. అక్కడ నుంచి ఓడ తీసుకొచ్చి పిల్లల మార్కి తరలించారు. పిల్లల మార్కి తరలించి 1981లో ఇక్కడ నిర్మించారు. 81 నుంచి 83 వరకు నిర్మించి 83లో కాంచీపుర జేంద్ర సరస్వతి స్వామి వారి ద్వారా పునఃప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. అయితే ముఖ్యంగా మహాశివరాత్రి ఈరోజు భక్తులు ఏ విధంగా వస్తున్నారు ఇక్కడికి? మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము అనేకమైన భక్తులు ఇక్కడ వస్తుంటారు, అధిక సంఖ్యలో పాల్గొంటారు. పూర్వం ఇక్కడ తిమ్మసానపల్లె, దొడ్డలంపల్లె కాకుండా మహబూబ్నగర్ పట్టణంలోని ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేకాలు చేయించుకొని ఒక్కపొద్దు అనేది ఉంటుంది కదా, ఆ ఒక్కపొద్దు ఇక్కడ నిర్విఘ్నంగా విరమించుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఇంకా ప్రభుత్వం ఇది 16 శతాబ్దాల నాటి ఆలయం కదా, ఎందుకు ప్రభుత్వం గుర్తించలేకపోతుంది? ప్రభుత్వము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పునర్నిర్మించారు. తర్వాత మన ఇంతకుముందు ఉన్న రొనాల్డ్ రోజ్ కలెక్టర్ వాళ్ళు ఇక్కడ ఉన్న కొంచెం గార్డెన్ ఇచ్చాడు, తర్వాత ఈ మండపాలు కట్టించాడు. తర్వాత ఆడి వరకు ఆగిపోయింది సార్, మళ్ళీ వెళ్ళిపోయింది కాబట్టి ఇది అక్కడే ఆగిపోయింది. మళ్ళీ ప్రభుత్వం దీని గురించి శ్రద్ధ వహించి పూర్వవైభవం తేవాలని కోరుకుంటున్నాం. రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచిందని ఇక్కడున్న అర్చకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు తెలంగాణ RTV ఈ ఆలయాన్ని సందర్శించింది. ఈ దిశగా 16 శతాబ్దాల చరిత్ర గల ఈ యొక్క ఆలయానికి ప్రభుత్వం ఇంకా ఆర్థికంగా అభివృద్ధి పరంగా ఏదైనా చేస్తే బాగుంటుందని ఇక్కడున్న అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో జయాకర్ గౌడ్, తెలంగాణ RTV.